హై లెవెల్లో మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రం చారిటబుల్ సంస్థ ద్వారా 200 మందికి 10,000 ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇంకా ఎక్కువ లెవెల్ ఇవ్వడానికి కూడా ట్రస్ట్ చైర్మన్ ఆలోచిస్తున్నారు. సో ఎంత డబ్బు ఉన్నదని కాదు, ఎంత డబ్బు ఉన్నా పేద విద్యార్థులకు విద్యలో ఎక్కువ ఉన్నత స్థానంలో ఉండాలన్నదే వారి అభిప్రాయం. సో అందరూ కూడా బాగా చదువుకొని మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. తమ్ముడు అక్కడికే పోతే నమస్తే పీటీ సార్ అంటారు. అట్లా స్కూల్ అంటే నాకు చాలా అభిమానం. నేను చేసేది ఎల్ఐసి కానీ నేను కూడా టీచర్గా చేశాను. వారి ఉద్దేశం ఏంటంటే మీరందరూ ఎంతో అత్యుత్తమంగా మీరు ముందుకు ప్రతి కార్యక్రమంలో ఉంటారని, మీరు కూడా ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని, వారికి తోడ్పాటు అందించాలని ఈ కార్యక్రమం చేస్తున్న శివారెడ్డి గారికి ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ సాయి చైతన్య IPS కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, మరియు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, మరియు పిల్లల విద్యార్థులకు, వాళ్ళతో పాటు వచ్చిన పేరెంట్స్, వాళ్ళ బంధువులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను MSR చారిటబుల్ ట్రస్ట్ను 2023లో నిర్వహించడం జరిగింది. 2023లో నిర్వహించినప్పుడు నేను ఎలా వీళ్ళను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో చాలా ఆలోచన చేసి, ప్రతి ఒక్కరూ తెలిసిన వారికి సాయం చేస్తాం, కానీ మనం అందరికీ సాయం అందాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి, ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎంపిక చేసి ప్రతి సంవత్సరం 500 నుంచి 1000 మంది విద్యార్థులకు ఈ MSR సహాయాలు అందించడం జరుగుతుంది. ఈ ఎలిజిబిలిటీ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎవరో కూడా నాకు తెలియదు అప్లై చేసుకున్నవారు, కానీ ఎలిజిబిలిటీ ప్రకారం ఉంటే ఎవరికైనా కానీ సాయం ఉంది. అలాగే మొదటి సంవత్సరం నేను 9 జిల్లాల వారికి ఇచ్చాము. ఈ సంవత్సరం 11 జిల్లాలు, ఇంకొక 2 జిల్లాలు యాడ్ చేసి 11 జిల్లాలకు. దీని తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఇంకా జిల్లాలను యాడ్ చేసుకుంటూ తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో MSR చారిటబుల్ నుంచి NSCB అందరూ చెప్పడం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిజామాబాద్లో నిర్వహించడానికి కారణం, నేను కూడా నిజామాబాద్ వాడిని కాబట్టి నైపేట్ మండలం కమలాపూర్ గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా వచ్చాను. వచ్చి నాకు నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఈ పేద విద్యార్థులు, బాగా చదువుకునే పేద విద్యార్థులకు ఖర్చు చేయాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. దీంతో పాటు మన ఈ సభకు ఇచ్చేసిన సాయి చైతన్య గారికి నేను ఫోన్లోనే మాట్లాడాను. మాట్లాడగానే ఎమ్మటే స్పందించి వచ్చినందుకు ఆయన మరొకసారి నా తరఫున మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇకపోతే ఈ విద్యార్థులు నేను ఇచ్చే సహాయం చాలా చిన్నదే, కానీ వాళ్ళకు విద్యకు మొత్తం సరిపోతుందని నేను అనుకోవడం లేదు. కానీ ఆ 10,000తో తీసుకున్నప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ మటుకు డెవలప్ అవుతుంది. ఇంకా బాగా చదువుకోవాలా అనే ఒక కాన్ఫిడెన్స్ మటుకు క్రియేట్ చేస్తుంది. ఈ 10,000 మీరు ఎవరితో అయితే తీసుకుంటారో
ఉందని, పేద విద్యార్థులు కదా, మీరు బాగా చదువుకొని ఇంకా మీ తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, మీరు ఒకవేళ బాగా చదువుకున్న తర్వాత ఉన్నత స్థాయిలో లేకపోయినప్పుడు ఇంకొక నలుగురికి మీరు కూడా హెల్ప్ చేస్తే నేను ఎంతో సంతోషిస్తాను. చేయాలనుకుంటున్నా అని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ గారైన పి సాయి చైతన్య గారు ఐపీఎస్ గారిని విద్యార్థులు గారికి, తర్వాత ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులందరికీ, మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. యాక్చువల్లీ నాకు ఇవాళ ఫోన్ చేసి ఇలాగా పెట్టుకున్నాం సార్, పిల్లలకి చెక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్. నాకు ఇమీడియట్ ఏమవుతుందంటే, ఓకే జనరల్ జీపీ ఎలక్షన్స్ వస్తున్నాయేమో, ఇంకా పొలిటీషియన్ ఏమో అనుకున్నాను. పొలిటీషియన్ ఏమో ఓట్ల కోసం చెక్ డిస్ట్రిబ్యూషన్ ఏమో అంత ఎంక్వైరీ చేశారు. పోలీసు వాళ్ళు మా జనరల్ వాళ్ళు అందరి మీద అనుమానిస్తారు. సో అనుమానించుకొని ఫస్ట్ ఎంక్వైరీ చేశారు. లేదు, ఎటువంటి పొలిటికల్ అంబిషన్స్ లేవు, ఇటువంటి మీటింగ్ ఎటువంటి పొలిటీషియన్ కూడా పిలవరు, ఓన్లీ తనకు వచ్చిన దాంట్లో రిటర్న్ సొసైటీకి రిటర్న్ ఇవ్వాలి అనే సదుద్దేశంతో ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నారని తెలుసుకుని నేను ఇమీడియట్గా నేను వస్తాను. అంటే ఇంతవరకు ఇప్పుడు కలవాలి, ఫస్ట్ టైం ఇక్కడే కలవడం, ఫోన్లోనే మాట్లాడడం జరిగేది, 2 సార్లు మాట్లాడడం అని ఇమీడియట్గా వస్తున్నాను. సో ఇక్కడ అటువంటి శివారెడ్డి గారు మన జిల్లా వాస్తవ్యులు, నలుపేట మండలం వాస్తవ్యులు అవ్వడం మనకి ఇంకా చాలా మంచిది. ఇంకా మన కోరుకునేది మన జిల్లాకి ఇంకా ఎక్కువ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలని మనం కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు చూసి ఈ ఎంటైర్ ప్రాసెస్, స్క్రీనింగ్ ప్రాసెస్ మీరు చూస్తుంటే ఎవరికి ఈయనతో పరిచయం లేదు, ఈయనకి మిగతా వాళ్ళతో పరిచయం లేదు. మీ యొక్క మార్క్స్ కానీ, మీ యొక్క క్రెడెన్షియల్స్ కానీ ఏవైతే మీరు అప్లోడ్ చేశారో దాని ద్వారా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేయడం చేసి మీకు అందరికీ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక 10,000 రూపీస్ చెక్. దానివల్ల ఏంటి 10,000 రూపీస్ చెక్ వల్ల మీరు మీ యొక్క ఎంటైర్ చదువు అంతా డిఫరెంట్ అయిపోతారు. కరెక్ట్, మొత్తం ఎంటైర్ ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కవర్ అయిపోతాను కాదు, కానీ ఇది మీకు ఒక ప్రోత్సాహం. మా చదువు నేను కష్టపడతా ఉంటే దానికి రికగ్నిషన్ ఉంటుంది. ఫ్యూచర్లో మంచి కాలేజీలో వచ్చేయడం వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. మన యొక్క ఆర్థిక స్థితిగతుల మీద కాకుండా మన యొక్క కష్టం మీద, మనం చేసిన కష్టం, మనం రాసిన ఎగ్జామ్స్ మీద మనకి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మనకి చిన్నప్పటి నుంచి క్లాస్లో అంటారు, 9th క్లాస్లో అంటప్పుడు 10th క్లాస్ చదువు మీద సెట్ అయిపోద్ది, ఇంటర్ చదువు సెట్ అయిపోద్ది, ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, లేదా డిగ్రీలో కానీ ఫస్ట్ ఇయర్ చదివిన మీద సెట్ అయిపోతుంది అంటారు. అంటారా? అవుతున్నారు అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకుంటాం, మనం ఎప్పుడైతే కష్టపడటం మానేస్తామో అప్పుడే మన పక్కన మొదలైపోతాం. కృషితో నాకు దుర్భిక్షం, అప్పుడే గుర్తుపెట్టాం. ఎంత కష్టపడితే ఎటువంటి దుర్భిక్షం, ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ బయట రావు. అంటే ఎప్పుడైతే మనం కష్టపడటం ఆపేసామో ఆటోమేటిక్గా మన డెవలప్మెంట్ ఉంటుంది. మనం ఎప్పుడూ కష్టపడతానే ఉంటాం, కానీ ఇష్టపడి కష్టపడడం నేర్చుకుంటాం. మన ఫీల్డ్ మీద, ఏ ఫీల్డ్ అయితే మనం ఎంచుకున్నామో ఆ ఫీల్డ్ మీద ఇష్టంతో పనిచేయడం లేదు, అప్పుడే అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎట్లాగో పెడితే స్కూల్ కాలేజ్ స్టార్ట్ అవుతాయి. మీ యొక్క స్కూల్ మీ కాలేజ్ ఒకవేళ కొత్త స్కూల్ కానీ కొత్త కాలేజెస్ కానీ మారితే కొత్త ఏరియా ఒకసారి మీరు కొత్త ప్లేసెస్లో చదువుతూ ఉంటారు, కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతారు, అంతా బాగుంటుంది. కానీ అక్కడ కొత్త పరిచయాన్ని మన యొక్క బాగు గురించి వాడాలి. ఈ కొత్త పరిచయాల్లోనే కొంతమంది మనల్ని పాడు చేయడానికి కొత్త పదార్థాలు కానీ ఇంకేమైనా మనం తీసుకొని అలవాటు చేసే ప్రయత్నం చేయొచ్చు. లేదంటే సైబర్ క్రైమ్లో బాగా పడచ్చు. వీటిని దూరంగా ఉందని ఎవరికో మీరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే పాటించుకోండి. నేను ఇటువంటి వ్యసనాలకి, ఇటువంటి చెడు పనులకి దూరంగా ఎందుకు వచ్చానో, చదువుకోవడానికి లేదంటే ఈవెన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీ
యొక్క ఓవరాల్ డెవలప్మెంట్, మీ యొక్క పర్సనల్ డెవలప్మెంట్, మీ వ్యక్తిత్వ వికాసం గురించి నేను కష్టపడతాను అని మీకు మీరు మాటిస్తారు. దాని ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. ఇది మన భారతదేశం డెమోక్రటిక్ డివిడెంట్ అంటారు. అంటే మన భారతదేశంలో యువత శాతం ఎక్కువ. యువత చదువుకుని చక్క మార్గంగా ఉందంటే దాన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళు పెడమార్గం వల్ల వాళ్ళు ఉపయోగించుకోవాలి. అది మన శాపంగా మాత్రం. సో ఇప్పుడున్న యువత అందరికీ నా దగ్గర ఒక విజ్ఞప్తి, మీరందరూ కష్టపడి చదువులోనే విజయం చదువుకునే జీవితం అవుతుంది. ఏదైనా ఆర్ట్స్ కానీ ఏంటి, స్టడీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎనీథింగ్ ఏది చేయాలన్నా దాంట్లో కష్టపడాలి. ఒక మన ఎయిమ్ తీసుకుని మన ఫీల్డ్ ఆఫ్ స్టడీ, వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫీల్డ్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఏదైతే ఉందో దాంట్లో నేను దీంట్లో ఎక్స్పర్ట్ అవుతాను, దీంట్లో ముందుకు వెళ్తాను, దీంట్లో కష్టపడతాను ఒక ఏం పెట్టుకుని దాని మీద కష్టపడి ముందుకు వెళ్ళి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లోను కాకుండా, మళ్ళీ చెప్తున్నాను డిస్ట్రాక్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. మన ఫోన్ రూపంలో ఉండొచ్చు, సిస్టమ్ రూపంలో ఉండొచ్చు, లేదా ఇంట్లో బంధువుల రూపంలో ఉండొచ్చు. ఆ డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా మన ఏం అచీవ్ చేయడానికి కష్టపడతానని మనం అందరం మనమే మాటించుకుంటాం, దాన్ని సాధించుకుంటాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, నిజామాబాద్ గారు, మరియు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీ సాంబశివారెడ్డి గారు, వారి కుమారుడు ధనుష్ రెడ్డి గారు, మరియు వేదికపై ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ ఎంఎస్ఆర్ మేడం శివారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ 2023లో స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరము 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లోపల మంచి ఉత్తీర్ణ అంటే మంచి మార్కులు వచ్చినటువంటి మెరిట్ స్టూడెంట్స్కి, పేద విద్యార్థులకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు ఎంచుకోవడం జరిగింది. వారు ఇందాక చెప్పినట్టుగా దీంట్లో ఎటువంటి పాలిటిక్స్ కానీ లేకపోతే రికమెండేషన్స్ కానీ నేను ఫలానా పిల్లవాడిని పంపిస్తున్నా వాళ్ళకి ఇవ్వండి అనేది లేదు. మీరు ఎవరో తెలియదు, ఆయన ఎవరో మీకు తెలియదు. కేవలం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. వారిది కూడా మా కమలాపూర్ గ్రామమే. మరి మా గ్రామం నుంచి ఒక వ్యక్తి ఇంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి ప్రతి సంవత్సరం 500 నుంచి 1000 మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ ఇస్తున్నందుకు గ్రామం తరపున ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేకులు పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా విద్యార్థులను ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకి పిలుస్తాము.
happy for receiving 10,000 rupees. Thanks for MSR Charitable Trust. I applied in Misera and we got. So thank you for Shiva Reddy sir. Thank you. I am from Pinola. I am very happy to receive this check and special thanks for Shiva Reddy sir for giving it. May this check help me to education and achieving more. Thank you for helping. Thank you sir. ఈరోజు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాగా చదివిన పిల్లలందరికీ వెనుకబడిన వర్గానికి సంబంధించిన పిల్లలందరికీ ఒక ఒక స్కాలర్షిప్ లాగా చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. శివారెడ్డి గారు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. శివారెడ్డి గారు మన నిజామాబాద్ వస్తుంది రావడం, అమీర్పేట్ మండలం చెందినవారు అవడం, తర్వాత ఈ ప్రోగ్రామ్కి మన నిజామాబాద్లో ఎంచుకోవడం చాలా ఆనందదాయకం. ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చారు. ఈ సంవత్సరం సుమారు 11 జిల్లాల నుంచి వాళ్ళకి స్కాలర్షిప్లో సెలెక్ట్ చేసుకుని సుమారు 1000 మంది దాకా పిల్లలందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇట్లా ఇంత పెద్ద యాక్టివిటీని మొత్తం తన యొక్క స్పాన్సర్షిప్తోనే చేస్తున్నందుకు శివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లానే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ అందరూ చెప్పడం జరిగేది. ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ కెరీర్లో ఉన్నారు. 10th ఇంటర్ చదివిన పిల్లలు వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి చెడు అలవాట్లకు వెళ్ళకుండా వాళ్ళ టార్గెట్ అచీవ్ చేయవలసిందిగా అందరం కోరాం. పిల్లలు కూడా దానికి ఈ సానుకూలంగా స్పందించారు. అట్లాగా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని మనం మెచ్చుకోవాలి. ఇంత దూరం తీసుకొచ్చి స్కాలర్షిప్ అప్లై చేయడం కానీ వాళ్ళ పిల్లలు చదవడంలో కానీ వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేసిన పేరెంట్స్ కూడా అభినందనలు. ఇట్లాంటి మళ్ళీ ఒకసారి మన శివారెడ్డి గారికి ఇట్లాంటి ఎన్నో యాక్టివిటీస్, మంచి యాక్టివిటీస్ సమాజం గురించి చేస్తున్న ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా మళ్ళీ ఎన్నో చేయాలని ఆయనకి భగవంతుడు ఎప్పుడు భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చారిటబుల్ ట్రస్ట్ను 2023లో నిర్వహించడం జరిగింది. ఇది ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకున్న 11 జిల్లాల ప్రతి విద్యార్థికి కూడా ఆన్లైన్లో ఎలిజిబిలిటీ ప్రకారం ఉంటే ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ చెక్ డిస్ట్రిబ్యూషన్లు ప్రతి సంవత్సరము 500 నుంచి 1000 మంది వరకు అందిస్తామని చెబుతూ వెబ్సైట్ వచ్చేసి msreddytrust.org ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ద్వారా ఎవరైనా పేద విద్యార్థులు బిలో 2 lakhs ఇన్కమ్ ఉన్న పేద విద్యార్థులు అందరూ కూడా ఎవరైనా కుల మతాలతో సంబంధం లేదు, ఏ డిస్ట్రిక్ట్ మనం ఇచ్చిన 11 జిల్లాలలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ సాయం ఎంఎస్ఆర్ సాయం అందుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ ఎలిజిబిలిటీలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అని నేను ఈ మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నాను.